అయ్యారు. గురైన విషయం తెలిసిందే. కాకినాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తొలుత నాణ్యమైన వైద్యం కోసం హైదరాబాద్కి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో సామర్లకోట ఏడీబీ రోడ్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డయాలసిస్ చేయగా ఆరోగ్యం నిలకడగా ఉంది. ముద్రగడ ఆసుపత్రిలో చేరారని తెలియదు. ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి ఆసుపత్రికి చేరుకుని తండ్రిని చూసి వెళ్లారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేశారు. అత్యవసరమైతే కాకినాడ నుంచి హైదరాబాద్కి ఎయిర్ లిఫ్ట్ చేయాలని జగన్ సూచించినట్టు తెలిసింది. ముద్రగడ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజు పరామర్శించారు. ఆయన తనయుడు గిరిబాబును పద్మనాభం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి బాబు కుతంత్రం అప్రూవర్ తంత్రం అంటూ ఛార్జ్షీట్ రిమాండ్ నివేదికల సాక్షిగా మద్యం అక్రమ కేసులో కుట్ర బట్టబయలు. A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ను అప్రూవల్గా మార్చేందుకు కుట్ర. సిట్ కుట్ర ఫలించక అప్రూవర్ పిటిషన్లతో ఇద్దరు తిరుగుముఖం. అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు. అభ్యంతరం చెప్పకుండా వాళ్ళకి సహకరించేందుకు సిట్ సిద్ధం. అసత్యాలు వక్రీకరణతోనే ఛార్జ్షీట్స్ రిమాండ్ నివేదిక. నేరుగా ఒక్క సాక్ష్యం కూడా చూపకుండా మిథున్ రెడ్డి అరెస్ట్. సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటాల వక్రీకరణ. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం. మద్యం అక్రమ కేసులో మిథున్ రెడ్డికి రిమాండ్ ఇచ్చారు. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు. రాజమండ్రి కేంద్ర కారాగారాలను తరలించాలని ఆదేశం. ఎంపీగా కల్పించే సౌకర్యాలన్నింటి మిథున్కి కల్పించడం, వెంట మందులు తీసుకెళ్లేందుకు అనుమతించడం. విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు. రాఖీ కక్ష సాధింపులో భాగంగా నాపై కేసు పెట్టారు. నేను ఎలాంటి తప్పు నేరం చేయలేదు, కోర్టుకు నివేదించిన మిథున్ రెడ్డి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసు, అబద్ధపు వాంగ్మూలాలతో మిథున్ని అక్రమంగా ఇరికించారు. తీవ్రమైన అవినీతి కేసులో నిందితుడైన చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. అదంతా ఆయనపై నమోదైన మద్యం స్కామ్ కేసును రద్దు చేసుకునేందుకే. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను కప్పించుకోవడం, 2014-19 మద్యం విధానాన్ని సమర్థించుకోవడానికి మళ్లీ పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు, ఎంఆర్పీ కంటే అధిక ధరలు, మద్యం దుకాణాల లైసెన్సులు అంటే లైసెన్సుల్లో అవినీతి, అంతటా మాఫియా, ప్రజల తరపున పోరాడే వారి గొంతు నొక్కడానికి చేసిన కుట్ర, అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యంపై నేరపొరిద్దాడే. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా ప్రజలతోనే వైఎస్ఆర్సీపీ అన్నటువంటిది హైలైట్ చేశారు. సింధూర్పై చర్చకు కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చిస్తాం. కేంద్రం నేటి నుంచి వర్షాకాల సమావేశంలో 8 కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం. జస్టిస్ వరంపై అభిశంసన తీర్మానం సజావుగా సాగేందుకు సహకరించండి. అఖిలపక్ష భేటీలో విపక్షాలకు కేంద్ర విజ్ఞప్తి.